ఒక అడవిలో కాకి ఒకటి ఉండేది. అది చాలా దిగులుగా ఉండేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస! దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు అనుకునేది. అప్పుడు హంస, నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని. కాని చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది. అప్పుడు చిలుక, నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. కాకి అడవంతా తిరిగింది. కాని దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. అలా ఎగురుతూ దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంతిష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంతవరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినయుంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.